దేవుడు పుడితే, రక్షకుడు పుడితే, ఇశ్రాయేలుకు రాజు పుడితే రాజప్రాసాదంలో పుడతాడు కానీ పశువుల పాకలో పుడతాడని ఎవరు అనుకుంటారు? నక్షత్రాన్ని చూసి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఏమనుకునుచున్నారు? వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి ఎంత నష్టం కలిగింది. అప్పటిదాకా చుక్కని నక్షత్రాన్ని వెంబడించిన వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ సొంత ఆలోచన ఉపయోగించి రాజు దగ్గరికి పోయినందున ఎంతోమంది పిల్లలు హతులవడానికి కారణమయ్యారు. జాగ్రత్త. మనం అనుకునే దాన్ని బట్టి నష్టాలు ఉంటాయి, లాభాలు కూడా ఉంటాయి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మీ ఇంకోటి కూడా అర్థం కావాలి, ఇంకా బయలుదేరలేదేందని. సేవలోనైనా జీవితంలోనైనా మన శరీరానికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనైనా మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనైనా సైతాన్ గడు భయపెడతాడు. అలలు లేపి అయిపోయింది, అబ్బో అది కష్టం, ఇది కష్టం, అబ్బో అది కష్టం, నిద్ర పట్టుకుని చేస్తాడు వాడు. అవన్నీ దూది గింజలను కొండరాళ్ళుగా చూపిస్తాడు వాడు. మోసపోవద్దు. కొండ వంటి దేవుడినేమో దూది పింజలాగా చూసి, దూది పింజ లాంటి సమస్యనేమో కొండలాగా చూసి, ఏంది సైతాన్ చేసే మోసం కాదు. ఏం లేదండి, వాడు నీకు కూడా అదే ఇస్తాడు. ఏంటి ఇందా చూసి దుర్భిణి ఏమండి, దూరదర్శిని అని కూడా అంటారు దాన్ని. అది నీకు ఇస్తాడు. ఇచ్చి నీ సమస్యకి వెళ్ళి, లేదా నువ్వు స్ట్రగుల్ చేస్తున్న ఈ విషయం ఏదైనా సరే దానికి వెళ్ళేమో భూతద్దం పెడతాడు. అప్పుడు నీకు అది ఎట్లా కనపడిద్ది? దూది పింజ కూడా ఎట్లా కనపడిద్ది? నేను చెప్పేది నిజం, ఇది సీరియస్గా తీసుకోండి, లేకపోతే తేడా పడతారు. ఇక నా సంబంధం లేదు, నేను చెబుతున్నా. దేవుడికి వెళ్ళేమో చిన్న అద్దం పెట్టి చూపిస్తాడు వాడు. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం అంటే ఇందాక నేను చూపించానే, వాడు అంత మనిషి, వాడు ఉన్న ఇల్లు కూడా చూడు ఎంత కనపడుతుందో, ఇంత కనపడుతుంది ఇంత అద్దంలో. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం చూపిస్తాడు, వాడు నీ సమస్యకి వెళ్ళి భూతార్థం పెట్టి చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు చూస్తే ఎట్లుంటుంది? దేవుడేమో నీకు కొంచెం కనపడతాడు, సమస్య ఏమో దాన్ని బట్టి ఇక నువ్వు అనుకుంటుంటావు అన్నమాట. ఏమో అబ్బో మళ్ళీ ఒత్తిడి, అరే పాపే కొండలాంటి సమస్యలు ఏం చేద్దాం. దేవుడేమో చిన్న బండలాంటోడు, చిన్న రాయలాంటోడు. మరి నీవు నా వల్ల గాంధీ, నీ వల్ల చూస్తానే ఉన్నా, ఒడ్డుకు లాగుతానే అనేది మనకి అడ్డం తిరిగేటట్టుంది. నాకు అడ్డం తిరిగేది కానీ నువ్వెంత నాయనా, నీకెంత నాయనా, నువ్వెంత? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత. నీకు నా సమస్య ఎంత? అలా తీసేస్తావు. ఎన్ని తీసేలా? మాట మాత్రం సెలవియ్యా, అయిపోయింది. ఇప్పుడు ఇంత చెప్పినా మీ హృదయాల్లో ఏమన్నా కాస్త కదలిక వచ్చిందా? లేకపోతే ఏంది మే, అంతేనా? నవ్వవా? నవ్వండి, కాస్త నవ్వండి, కాస్త బరువు దించుకోండి. ఎవరికి చూస్తున్నారు? ఏసైకి చూడండి. మీరు అనుకునే విషయాలు కొంచెం మార్చుకోండి. మీరు అనుకునే దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఏది అనుకున్నానో అదే నా మీదకి వచ్చిందన్నాడు ఏబు 3:25. ఏబు 3:20. పడి తినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. బిడ్డలారా జాగ్రత్త. నీవేమనుకునుచున్నావు? ఏమనుకున్నాడు? నా భార్య ఇంత అద్భుతంగా ఉంది, రివర్స్ అయిద్దేమో అని. అయ్యింది. నా పిల్లలు 10 మంది సూపర్గా ఉన్నారు, వీళ్ళకేమన్నా అయిద్దేమో అనుకున్నాడు. అయ్యింది, మొత్తం పోయారు. నా ఇల్లు సంసారం పచ్చగా కళకళలాడుతూ ఉంది, ఇలానే ఉంటుందో ఏమన్నా అయిద్దో. అయ్యింది, పోయింది. నా బాడీ ఉక్కులాగుంది, స్ట్రాంగ్గా, బలహీనతకు గురైద్దేమో. అయ్యింది. ఇంకా అనుకోవాల్సింది ఏమి లేవు, అనుకుని అన్నీ అయినాయి.
అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకేమన్నా అనుకోనాయన, ఇంకేం అనుకో. ఏమనుకుంటా? నేను ఎట్లా అయ్యాను, అయినా నా దేవుడు సజీవుడు, నాకు మరలా బాగు చేస్తాడు. నేను కోల్పోయిన వాటికి ప్రతిగా రెండంతలు నాకు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడు చివరికి? ఫస్ట్ అనుకున్నాడు ఈ బోద్దేమో అది బోద్దేమో, ఏ యుద్ధం ఇది యుద్ధం అని. చివరికి అనుకున్నదంతా అయింది, మొత్తం ఎఫెక్ట్ అయింది. చివరికి ఇక ఇప్పుడు అలా అనుకోకుండా ఇప్పుడు ఇంకో టైపులో అనుకుంటున్నాడు. ఏంటి తెలుసా? నా దేవుడు రెండంతలుగా నాకు తిరిగి మేలు. జలములలో పడి నేను దాటి వెళ్ళినప్పుడు అవి నా మీద, అగ్నిలో నేను నడిచిన నేను కాలి పోను. నేను నా దేవుణ్ణి మళ్ళా చూస్తాను. నా దేహం అంతా ఈ ఛిద్రమైపోయినా సరే మళ్ళా తిరిగి నేను పూర్వస్థితికి వచ్చి మళ్ళా నా దేవుణ్ణి నేను చూస్తాను. శోధించబడిన మీదట నేను శుద్ధ సువర్ణం అవుతాను, తిరిగి నేను ప్రకాశిస్తాను. పూర్వపు వైభవానికి మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు. నీ జీవితంలో, నీ ఇంటి వారి జీవితంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ పిల్లల విషయంలో, నీకు సంబంధించిన విషయాల్లో దేవుడు ఒక స్టెప్ తీసుకుంటాడు, ఒక మలుపు తీసుకుంటాడని నమ్ము. దేవుడు కార్యం చేస్తాడు, ఏదో ఒక స్టెప్ తీసుకుంటాడు, ఏదో ఒక కార్యం చేస్తాడు నా దేవుడు. మొత్తం పూర్తిగా అంత డ్యామేజ్ అయిపోయినా సరే నువ్వు ఇదే నమ్మాలి. నువ్వేమనుకుంటున్నావో చూస్తాడు. లేదు దేవుడు టర్నింగ్ తీసుకుంటాడు, నా లైఫ్ ఇలా కొనసాగదు, టర్నింగ్ తీసుకుంటాడు, తిరిగిద్ది ఒక మలుపు తిప్పుతాడు. నా తండ్రి ఎదురు చూస్తున్నా,